వర్లారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క వీడియో చూస్తున్న మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మరి దేవుని మాటలు కొన్ని తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథం అనే ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో 4వ కీర్తనని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాము. ఒక్కొక్క వచనాన్ని, కొన్ని వచనాలు మాత్రం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మొదటి వచనం ఏంటంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అని ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ భక్తుడి పేరు దావీదు. ఇతను మహారాజు అన్నమాట. కాబట్టి మహారాజు అయిన, చక్రవర్తి అయిన ఈ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ దేవుడికి అంటున్నమాట, నా నీతికి ఆధారమైన దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఒకడు నీతిగా ఉండాలంటే వాడికి ఆధారము యేసుప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దావీదు నీతిగా ఉన్నాడంటే దానికి ఆధారం ఎవరంటే దేవుడే. ఎవరైనా నీతిగా ఉండాలంటే దానికి ఆధారం ఏంటంటే దేవుడే. ఎందుకంటే నీతై ఉన్నాడు దేవుడే నీతై ఉన్నాడు. కాబట్టి ఎవరైనా నీతి కలిగి ఉన్నారంటే వారు ఖచ్చితంగా దేవుని కలిగిన వారై ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అబ్రహాం విషయంలో అయితే ఏమని రాయబడి ఉందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుణ్ణి నమ్మడం, దేవుడు గొప్పవాడు అని నమ్మడం, ఆ దేవుడికి ఇష్టడుగా ఉండాలి అని నమ్మడం, అది నీతిగా ఎంచబడిందట. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించండి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అవినీతి ఎక్కువ కనబడుతుందండి. అవినీతి, అక్రమం అన్నది ఎక్కువగా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కొన్ని చోట్ల ఒకడు ఏం చేశాడంటే, అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కుప్పకూల్చేశాడు. 110 అంతస్తుల బిల్డింగ్ని కుప్పకూల్చేశాడు. మరొకడు ఏం చేశాడంటే, హైదరాబాద్లో ఒక పార్కులోని బాంబు పెట్టి పేల్చాడు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా చాలా చోట్ల కనబడుతున్నాయండి. ఒకడేమో బాంబులు పెట్టి పేల్చినోడు, మరొకడేమో బిల్డింగులు కూల్చినోడు, మరొకడు కిడ్నాపులు చేసినాడు. ఈ రోజులో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి, డబ్బు కోసం కిడ్నాప్ చేసి, వారు అడిగిన డబ్బు ఇవ్వకపోతే దారుణంగా, నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. లేదంటే పెద్దలతో తగాదాలు, గొడవలు, కక్షలు ఉన్నాయంటే ప్రియులారా, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని బాధ పెట్టి వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. ఈ మధ్య టీవీలో చాలా మరి కార్యాలు మనం చూసాం ప్రియులారా. ఒక చిన్న బిడ్డని అయితే మరి తీసుకెళ్ళి బాయిల్ చేశారు. తన తల్లిదండ్రుల మీద కక్షతో బాయిల్ చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వారు అవినీతికి పాల్పడుతున్నారు. అది అవినీతి కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు అవినీతి కార్యాలు చేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే, నీతైన దేవుని వారు కలిగి లేరు. కాబట్టి దేవుడిలో ఉన్న నీతి వారిలో లేదు. కాబట్టి వారు అనేకమైన అవినీతి కార్యాలు చేస్తున్నారండి. బాంబులు పెట్టి పేల్చడం అని, భయంకరంగా చంపడం, తుపాలు పెట్టి చంపడం అని, రకరకాల మారణ హోమాలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా అవినీతి కార్యాలు. అలాగే ఈరోజు చూస్తే కొన్ని కార్యాలయాలు, అందరి గురించి నేను చెప్పట్లేదు, అందరూ అలాగని చెప్పట్లేదు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు భయంకరంగా లంచం తీసుకొని నిజాన్ని అబద్ధంగా మారుస్తున్నారు, అబద్ధాన్ని నిజంగా మారుస్తున్నారు. పిల్లరా, అలాంటి అవినీతి యొక్క పరులు కూడా ఉన్నారు. దీని అందరికి కారణం ఏంటంటే, నీతై ఉన్న దేవుడు వారిలో లేరండి. నీతై ఉన్న దేవుడు వారిలో లేరు కాబట్టి వారు అవినీతి కార్యాలు చేస్తూనే ఉన్నారు, అవినీతి పనులు చేస్తూనే ఉన్నారు, అక్రమమైన కార్యాలు చేస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ దావీదు అనే భక్తుడు మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేను నీతిగా ఉన్నాను అంటే కారణం నాకు ఆధారం నీవే అని చెప్తున్నాడు. ప్రియులారా, నిజమే, దావీదు అనే భక్తుల్లోని అతడు మనిషే. అతడు చిన్న తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఒక విషయంలో తప్పు చేసి మరి ఊరియా అనే ఒక వ్యక్తి ఉంటే తన భార్యతో తప్పుడు సంబంధం పెట్టుకున్నాడు. బుద్ధి వచ్చింది, తప్పు ఒప్పుకున్నాడు, దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. మరలా అలాంటి పాపం జోలికి వెళ్ళలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయంలో తప్ప దేవుడు దావీదు గురించి ఏమన్నాడంటే, దావీదు ఊరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్ప మిగతా విషయాలన్నింటిలో నా హృదయాన్ని అనుసరించి నడిచాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దావీదు కోసం. కాబట్టి ప్రియమైన వారులారా, గమనించండి, దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. దావీదు నీతిగా ఉన్నాడటండి. అతను చెప్పుకోవడం మాత్రమే కాదు, చాలా గ్రంథం అంతా చదివినట్టయితే దావీదు గురించి ఊర్లో ప్రజలందరూ కూడా చెప్పారు, దావీదు నీతిగా ఉన్నాడని. దావీదు నీతిగా ఉన్నాడని తనకు తానుగా చెప్పుకున్నాడు. దావీదు నీతిగా ఉన్నాడని దేవుడు కూడా చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గురించి అందుకే ఆధైర్యంతోనే దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా.
నువ్వు నీతిగా ఉన్నావంటే కారణం ఏంటంటే దేవుడే ఆధారం. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని మనం చదవడం ద్వారా ఏది నీతో ఏది అవినీతో మన లోపల ఉన్న వాక్యం మనకు గుచ్చి చెప్పి, ఇదిగో నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇలాంటి అవినీతి పని నువ్వు చేయొచ్చునా, ఇలాంటి అక్రమమైన పని నువ్వు చేయొచ్చునా, చేయకూడదు కదా, వాక్యంలో ఉంది కదా, నువ్వెందుకు ఇలాంటి కార్యం చేస్తున్నావు అని చెప్పి లోపల ఉన్న వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా నీతికి సాక్షులుగా ఉన్నారు. వారు అలా నీతిగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడే. ఈనాడు దేవుడితో సంబంధం లేని వారు, దేవుడి వాక్యాన్ని హృదయంలో నింపుకోలేని వారు అవినీతి కార్యాలకి ఎన్నో పాల్పడుతూ ఉన్నారు. ఈ రాత్రి ఇలాంటి ఈ సమయాన మీరు ఒక మాట గమనించండి. మీరు ఈ మాటలు వింటున్న మీలో కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే అవినీతి పరులు అనేవారు ఉంటారు. వారి గురించి బాధపడతారు. అయ్యో నేను పలానా ఆఫీస్కి వెళ్ళాను, లంచం ఇస్తే కానీ ఆ పని చేయాలన్నాడు, నన్ను ఎంతగానో తిప్పిస్తున్నాడు, ఎంతగానో బాధిస్తున్నాడని. అలాంటి అవినీతి పనులు చేసే వ్యక్తి గురించి నువ్వు బాధపడి ఉంటావు కదా. నీ కళ్ళెదుట అవినీతి కార్యాలు అధికంగా జరుగుతున్నాయి, వారి గురించి కూడా నువ్వు బాధపడి ఉంటావు కదా. దీనికి మార్గం ఏంటంటే నీతి ఉన్న దేవుడు ఫస్ట్ నిన్ను నీతిగా ఉండమంటున్నాడు. ఏ విషయంలో కూడా అవినీతి అన్నది చేయకున్నా నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని ఆధారాన్ని బట్టి నువ్వు నీతిగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు మొదటిగా. రెండోదిగా ఆ అవినీతి పరులు కూడా నీతి పరులుగా మారడానికి ఒకటే మార్గం. మరి తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చాలా చక్కని మాట ఉంటుంది. ఏంటంటే రాజులందరి కోసము, ప్రజలందరి కోసం ప్రార్థన చేయండి అని అంటున్నారు. ప్రభుత్వాలు చేసేవారు, అధికారాలు చేసేవారు, పరిపాలనించేవారు, వీరందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అవినీతి పెరిగిపోతుంది మనం బాధపడుతున్నాం. మనకి ఎవరైనా అవినీతి మన పట్ల ఎవరైనా ప్రవర్తించినట్టయితే వాడి మీద పగ పెట్టుకుంటున్నాం, ద్వేషం పెట్టుకుంటున్నాం, కోపం పెట్టుకుంటున్నాం, వాడు ఏందో చేయడానికి లేదంటే శపించడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు అది చేయమనలేదు, వాడి గురించి ప్రార్థన చేయమన్నాడు. వాడి గురించి ప్రార్థన చేసినట్టయితే చెడ్డవాడు కూడా మంచివాడుగా అయ్యే అవకాశం ఉన్నది. ఒక ఊరిలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు లేవి. అతడు సొంకపు గుత్తదారుడు. మరొక ఊరిలో మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జక్కయ్య. ఇతడు కూడా సొంకపు గుత్తదారుడే, అంటే బిల్లు కలెక్టర్. వీళ్ళిద్దరు కూడా చేసే వృత్తి ఒకటే ప్రియులారా, వీళ్ళిద్దరు కూడా ఒకే వృత్తి చేస్తున్నారు. అయితే ఈ జక్కయ్యని ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా అసహించుకున్నట్టుగా బైబిల్లో ఉంది. మరి లేవీని అలాగ అసహించుకున్నారో లేదో బైబిల్లో రాయబడలేదు. కానీ మనం అనుకుందాం, జక్కయ్య ఇజ్రాయేలీయుడు అయి ఉండి మరి సుంకం వసూలు చేస్తున్నాడు కాబట్టి జక్కయ్యని అందరూ కూడా అసహించుకున్నారు. మరి అదే పొజిషన్లో అదే వృత్తిలో ఈ యొక్క లేవి కూడా ఉన్నాడు కాబట్టి ఇతను కూడా అసహించుకున్నారేమో. చెడ్డ వ్యక్తి, చెడ్డవాడు అన్యాయంగా వసూలు చేస్తున్నాడు. ప్రభుత్వం వారేమో కొంత వసూలు చేయమని వాళ్ళు ఒక ఫిగర్ చెప్తే వీరు అధికంగా వసూలు చేస్తున్నారు. అధికంగా వసూలు చేయడం బట్టి ప్రియులారా మరి వారు అన్యాయస్తులుగా ఉన్నారు. అన్యాయంగా వసూలు చేయడం వల్ల వారిని అందరూ అసహించుకుంటున్నారు, చీకొడుతున్నారు. ఏంటి ఇలాంటి చెడ్డవాడు మా దగ్గర అన్యాయంగా డబ్బులు ఆక్కుంటున్నారు, అన్యాయంగా మాతో కట్టించుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పి వారి గురించి ఊరందరూ కూడా అసహించుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు వారు వారిద్దరి జీవితాల్లో కూడా ప్రవేశించారు. లేవి అతని పేరే మత్తయ్య. ఈ లేవి తన వృత్తి తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకరోజు యేసుక్రీస్తు వారే లేవిని పిలిచారు. మత్తయ్య నువ్వు నన్ను వెంబడించు అని అన్నారు. వెంటనే ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆ మత్తయ్య యేసుక్రీస్తు వెంబడి వెళ్ళాడు. యేసుక్రీస్తులో కలిగిన నీతిని మత్తయ్య కలిగి ఉండి మంచి సాక్షిగా నిలిచాడు. అతను చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. అరే ఇతడు ఎంత అన్యాయస్తుడు కదా, ఎంత అక్రమాలు చేసేవాడు కదా, ఇప్పుడు ఎంత నీతిగా ఉన్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయి అతను చెప్పే సువార్తలు కూడా ఇష్టపడ్డారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఏం చేశారంటే మరి పరిశుద్ధ గ్రంథంలో సువార్తల విషయంలో చూస్తే అందుకేనేమో అనుకుంటున్నాను మత్తయి రాసిన సువార్తనే ముందుగా పెట్టించడం కూడా జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే జక్కయ్య విషయంలో చూస్తే అతడు కూడా చాలా అన్యాయస్తుడు. చాలా అందరూ కూడా అతను అసహించుకుంటున్నారు, అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారే అతన్ని దర్శించి, జక్కయ్య నేడు నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది, నువ్వు చెట్టు నుండి త్వరగా దిగు, నేను నీ ఇంటిలోకి వస్తానని ప్రభు అన్నారు. మరి యేసును చూడాలని చెట్టు ఎక్కిన జక్కయ్య ఎప్పుడైతే యేసు ఆ మాట అన్నారో వెంటనే జక్కయ్య చెట్టు దిగిపోయాడు, యేసును హృదయంలో చేర్చుకున్నాడు, తర్వాత ఇంటిలో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే నీతి ఉన్న దేవుడు మరి జక్కయ్యలోకి మత్తయ్యలోకి ప్రవేశించాడు, వారు బ్రతుకులు మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి, వారి బుద్ధులు మారిపోయాయండి. వెంటనే జక్కయ్య ఏమన్నాడు తెలుసండి, నాకున్న ఆస్తిలో సగభాగం నేను ఎవరెవరిదైతే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళందరికీ ఇస్తాను,
మిగతా సగభాగం, నా ఆస్తిలో సగభాగం పేదవాళ్ళందరికీ ఇచ్చేస్తాను. యేసయ్యా నాకు నువ్వు ఉంటే చాలు, నాకు ఈ ఆస్తి ఎక్కువ కాదు, ఈ డబ్బు ఎక్కువ కాదు, ఇల్లు ఎక్కువ కాదు, నాకు నువ్వు ఉంటే చాలు అని అన్నాడు జక్కయ్య. చూసారా, అవినీతి పరులని వ్యక్తులు నీతి పరులుగా మారిపోయారు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసండి, నీ కళ్ళెదుట ఎవరైనా అవినీతి పరులు కనబడుతున్నారా, వారి మీద పగపట్టడము, కోపం పెట్టుకోవడం, ఉద్రేకం కలిగి ఉండడము కాదు, ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేసినట్టయితే ఏదో ఒక రోజున దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తాడండి. ఆ వ్యక్తిని దర్శిస్తాడు, వాడి హృదయాన్ని తెరుస్తాడు, వాడి మనసును మారుస్తాడు, వాడికి బుద్ధి చెప్పి మంచి మార్గం నడిపిస్తాడు. మనకి ఎవరో కీడు చేసిన వాడిని మనం చంపే కన్నా, దురాలోచనలు మనం చేసే కన్నా, వాడు బాగును కోరి వాడు మంచిగా మనసుగా మారాలని కోరుకోవడం అది చాలా మేలుకరమైనది. కాబట్టి ప్రియమైన వారలారా, దావీదు ఇలా అంటున్నాడు, నేను నీతిగా ఉన్నానని అందరు చెప్పుకుంటున్నారు, దేవుడా నీవు కూడా చెప్తాను, అయితే నా నీతికి కారణం ఎవరు తెలుసా, నువ్వే. నిజమేనండి, ఒక నీతిగా ఉండాలంటే కారణము దేవుడే. అందుకే ఆ భక్తుడు అన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు దేవుని బిడ్డలై ఉండొచ్చు. నీవు అలా నీతిగా ఉన్నావా? దేవుడు నువ్వు కలిగి ఉన్నట్టయితే ఏ విషయంలోనైనా సరే, అన్ని విషయంలో కూడా నీతిగా ఉండాలి. ఆ నీతి నీలో ఉన్నదా లేదా ఒక్కసారి పరిశీలించుకోండి. మనం నీతిగా ఉన్నప్పుడు మనం నష్టపోయినా పర్వాలేదు, మనం నీతిగా ఉన్నప్పుడు మనం మోసపోయినా పర్వాలేదు, దానికి ప్రతిఫలము దేవుడే ఇచ్చేవాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఆర్జించడం కోసము, ఏదో లాభం పొందుకోవడం కోసము మనం అవినీతికి పాల్పడినట్టయితే ఖచ్చితంగా దేవుడి దృష్టిలో మనం లెక్క చెప్పాలి, దేవుడి ఎదుట లెక్క చెప్పాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలైన వారు నీతి కలిగి, నీతి అయిన దేవుని కలిగి, నా నీతికి ఆధారము దేవా నీవేనైనా నాకు ఆధారము అని చెప్పి దేవుని కలిగి ఉన్నామని మనవి చేసుకుంటున్నాను. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని అవమానముగా మార్చేదరు అంటున్నాడండి. నిజమేనండి, క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నారు, వ్యభిచారం చేస్తున్నారండి. అది చూసిన వారు చాలామంది అంటారు, అరే ఇది క్రైస్తవుడు కదా, ఎందుకు ఇలాంటి అక్రమ సంబంధాలు, వ్యభిచారం ఎందుకు ఇలాంటివి అంటున్నారు. అది దేవుడికి అవమానం. క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటున్నారు, కానీ వారు చేసే ఉద్యోగాల్లో లంచాలు తీసుకుంటున్నారు. అరే క్రైస్తవులు అయ్యిండు కూడా ఎంత లంచాలు తీసుకుంటున్నారు చూడండి, డబ్బు పిచ్చి చూడండి అని అంటున్నారు. క్రైస్తవులు అయ్యిండు కూడా క్రిస్మస్ రోజు పైన స్టారు కింద బార్ ఓపెన్ చేస్తారండి. వారు కొలీగ్స్కి లేదా ఫ్రెండ్స్ పిలిచి మందు పార్టీ ఇస్తున్నాడు. క్రైస్తవులు అయ్యిండు కూడా, అరే వీరు క్రైస్తవులే కదా, ఇల్లు కూడా తాగుతారా అని అనేకులు అనుకుంటున్నారండి. పిల్లరా, క్రైస్తవులు అయ్యిండు కూడా మోసాలు ఎక్కువ చేస్తున్నారండి, అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారు. అరే ఇలా క్రైస్తవులు కదా, ఇలా చేయొచ్చా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పిల్లరా, కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నరులారా ఎంతకాలము మీరు నా గౌరవాన్ని అగౌరవపరుస్తారు, అవమానపరుస్తారు. నిజమేనండి, మనం నరులమే, దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుడు నీతి ఉన్న దేవుడు అంటున్నాం, దేవుడు నీతి ఉన్న దేవుడు అని చెప్తున్నాం, కానీ మనం నీతిగా లేకపోవడం బట్టి మనం నమ్ముకున్న దేవుడికి ఎంత అవమానమో. అలాగే ఈ లోకస్తులు చూస్తే ప్రియులారా ఏం చేస్తున్నారంటే, దేవుడి యొక్క గౌరవాన్ని తీసి పారేస్తున్నారండి. మనిషి తన ఊహకు వచ్చినట్టుగా బొమ్మల్ని రూపాలని క్రియేట్ చేసి ఆ రూపాలని దేవుడు అని చెప్పి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. దేవుడి గౌరవాన్ని విగ్రహాలకు మార్చేస్తున్నారు, రకరకాల రూపాలకు మార్చేస్తున్నారండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు దేవుని బిడ్డవైతే అన్యుడు ఎవరో విగ్రహాలు తయారు చేసి విగ్రహాన్ని దేవుడు అని పేరు పెడితే, అచ్చే విగ్రహం దేవుడు కాదు, విగ్రహాన్ని మీరు దేవుడిని ఎందుకు అంటున్నారని నువ్వు అంటున్నావేమో. నువ్వు దేవుని బిడ్డమైనప్పుడు ఇంకేదైనా విషయంలో అన్యాయంగా నువ్వు నడుచుకున్నట్టయితే అతని వల్ల దేవుడిగా నామము ఎలాగైతే అవమానపరచబడుతుందో నీ వల్ల కూడా దేవుని నామం అలాగే అవమానపరచబడుతుంది. కాబట్టి ఈ సమయంలో నీ వల్ల దేవుని నామము ఘనపరచబడుతుందా, గౌరవించబడుతుందా, అవమానపరచబడుతుందా? యోసేపు ఎన్నో శ్రమలను అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు, కానీ చివరికి ఏమైందంటే ప్రియులారా, యోసేపు వల్ల దేవుని నామం ఎంతో గొప్ప చేయబడ్డదండి. దానియేలు ఎన్నో బాధలు భరించాడు, కానీ ఓర్చుకొని న్యాయంగా నీతిగా ఉన్నాడు కాబట్టి దానియేలు బట్టి దేవుని నామం గొప్ప చేయబడ్డది. అబేద్గో షడ్రక మెషకులు బట్టి దేవుని నామం గొప్ప చేయబడ్డది. దావీదు బట్టి దేవుని నామం గొప్ప చేయబడ్డది. కాబట్టి నిన్ను బట్టి దేవుని నామం గొప్ప చేయబడుతుందా? నువ్వు ఏదైనా చెడు పదార్థం, చెడు అలవాటు కలిగి ఉండి అలవాటు కొంటున్నప్పుడు అమ్మినోడే నిన్ను చూసి చేయడు క్రైస్తవులు ఇలా ఉంటారా అని అనుకుంటే దేవుని నామం అక్కడ అవమానపరచబడుతుంది. కాబట్టి సమయంలో దేవుని బిడ్డవైన నిన్ను నువ్వు మార్చుకొని నీతికి ఆధారమైన దేవుని కలిగి ఉన్న నీవు నీతిగా జీవించాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్.